మార్నింగ్ సార్. హలో సత్యం, రా. ఏమిటన్నా హడావుడిగా పిలిపించారు? మీ వాళ్ళు ఎవరో బ్రోకర్ కేసు చెప్పుకున్నారా? మా వాళ్ళ బ్రోకర్ కేసు ఉందా? అవును, రాత్రి హోటల్ మీద రైడ్ చేస్తే అందులో దొరికారు. అయితే జామీన్ తెచ్చుకోమంటే నీ పేరు చెప్పారు. అది కూడా లాకప్లో ఉన్నారు. అవతారాలు ఏమిటి? మీరు ఆ జైల్లో పడ్డారు ఏమిటి? బుద్ధి తక్కువై పూలోకములకు వచ్చినందులకు తగిన శాస్తి జరిగినది. బ్రదర్, మమ్మల్ని బయట పడేయించి మా పరువు కాపాడండి బ్రదర్. ఆయన్ని విడుదల చేస్తామంటున్నారు కానీ మీ మీద మాత్రం వాళ్ళ గట్టి అనుమానం ఉంది. శివశివ, నేను ఏ పాపం ఎరుగనే. ఆ పిల్ల వచ్చి నా పక్కన పడుకున్నట్టే నాకు తెలియదే. ఒక ఆడది వచ్చి మీకు తెలియకుండానే మీ పక్కన పడుకున్నది అంటారు. ఒట్టు, నీ మీద ఒట్టు. నాకు తెలిసిలేవయ్యా, మర్యాదగా చెప్పు, ఆ పిల్ల ఎవరు? పిల్ల పోనీ పిల్ల తల్లి. అయ్యో, నాకేం తెలియదు అంటే పిల్ల తల్లి అంటారేమిటండి? ఇదిగో, ఇప్పుడైనా నిజం చెప్పు. ఏమిటి మీరు కూడా నన్ను? ఇదిగో, నిజం చెప్పకపోతే వాళ్ళు మిమ్మల్ని జైల్లో నుంచి వదిలిపెట్టము అంటున్నారు. అయ్యో శివశివ, పిల్ల గొడవ నాకెక్కడ పట్టేసిందండి. అసలు నేను పంటి పాపతో నేను ఏడుస్తుంటాను. పంటి పాప ఏమిటి? ఏం చెప్పమంటావయ్యా బాబు, గడ్డం చేయించుకున్నాం కదా అని ఒక షాపుకి వెళ్ళాను. వాడు పన్ను వడిది చేతిలో పెట్టాడు. వాడు అడ్రస్ నోట్ చేసుకున్నాను. వాడు నరకపోవడానికి రాకపోతారా, వాడు అంటూ నేను కనుక్కోకపోతారా? ఐ విల్ సీ హిస్ హ్యాండ్. అబ్బా, ఓహో, అటులైనా మేము నిద్రించిన తదుపరి నీవు బయటికి వెళితే అన్నమాట. అందుకు కాదు నేను వెళ్ళింది, నా మాట రమ్మండి. ఇది అక్కడ భూలోకం ఆయన. బాబు, మీకు దండం పెడతాం, ఎలాగైనా మమ్మల్ని బయట పడేయించండి. సరే, ఇటువంటి తప్పుడు పనులు మళ్ళీ ఎప్పుడు చేయవు కదా. అయ్యో, నేను ఏ పాపం ఎరగమంటుంటే. ఎరవకు, ఉండు, ఇప్పుడు. సార్, ఐఎమ్ వెరీ సారీ. ఇంట్లో ఏదో పొరపాటు జరిగింది. పాపం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను, విడుదల చేయి. అలాగే సంతకట్టాను. కానిస్టేబుల్, వాళ్ళు విడుదల చేయి. వస్తాం సార్. ఏముందా? ఇక్కడ కూడా సున్నాయింది సార్, వెళ్ళలేక తస్తున్నాను, తీసేయండి. వస్తాం సార్. అయ్యా, దయచేయండి. సరే సార్, ఇంతకీ మీరు ఈ భూలోకానికి ఎప్పుడు వేయించేశారు? ఏమిటి కథ? అబ్బా, అంతా తర్వాత చెబుదాం. ముందు హోటల్కి వెళ్ళి సామాన్ చేసుకుని నరకానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే వీళ్ళతో పాటు నన్ను కూడా నరకలోకానికి లాక్కుపోతారే. సార్, మా లోకానికి ఎలాగో వచ్చారు. మా జీవిత పరిస్థితులన్నీ పరిశీలించుటకే వచ్చింది. కానీ భూలోకములోని బాధలు మేము భరింపతాలం. మీ నరకలోకం కంటే అన్యాయంగా ఉందా? అయ్యో, దీనికంటే మా నరకలోకం 1000 రెట్లు మేలు. మీరేం బాధపడకండి. ఇక మీ పక్క నేనుంటానుగా. మీకు అన్ని తిప్పి నేను చూపిస్తాను. 4 days, 4 రోజులు మాత్రం ఉండండి, సరేనా? సరే, దయచేయండి. చాలా ఎంతమంది? ఇద్దరండి. ఆడోళ్ళ మగోళ్ళ? ఇద్దరు. సర్లే. అవును, ఇంతకని వెళ్ళిన పని ఏమైనట్టు? ఇది నేను సత్యాన్ని నేను డబాన్ చేశానండి. అయితే ఫైల్ మూసేసినట్టేనా? తప్పలేవండి, పోలీసులతో పని. అయితే టెంపరీగా బయటపడ్డాం అన్నమాట. కొంచెం చుట్టాలన్నా బయట తొంగున్నారు. పిలమంటారా? రండి రండి, మీరేనండి. కొత్త కన్స్ట్రక్షన్, మోడర్న్ బిల్డింగ్. ఏమీ అజాగ్రత్త, పెట్టికి తాళం వేయటం మరచితివా? తాళం వేసితిని, గొళ్ళకు మరిచితిని. అది ముందు మందు వేసితివి, తర్వాత మైకములో తాళం వేసితివి. ఇవన్నీ బంగారమే. ఏముండా? యాముండా. ఆయన వీధి నాటకాల్లో యముడి వేషాలు వేస్తాడు. కోపం వస్తే అలాగే అరుస్తాడు. మరేమి కంగారు పడకండి. అలాగే. అవ్వా, వాట్ 69 బాటిలు, బాల్ పాయింట్ పెన్స్, కత్తులు, కటార్లు, ఐస్ క్రీమ్ కప్పులు. అన్ని దుంపదిగా హోటల్ ఎక్కడ కొట్టుకొచ్చావా? ఇవి మనకి అక్కడ దొరకవు కదా అని బాగున్నాయని తెచ్చాను. సరే 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 సరే, వీరిని మీకు పరిచయం చేయలేదు. వీరు రుద్రయ్య గారు, వీరు ఎం ధర్మరాజు, ఈయన సేచ్ గుప్తా. మీ సంగీతం వాళ్ళకి పూర్తిగా చెప్పేశాను. మరి వీళ్ళకి బస్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? ఎక్కడో ఏంటి, మన ఇంట్లోనే. వాళ్ళ సంగతి కళ్ళారా చూసాక మరో తోట ఉండేస్తానండి. మీకెందుకు ఏముందా? అలాగే పదండి. ముసలివాడి మళ్ళీ పడతాం. ఇదిగో ఆ పక్కన పట్టు, నెమ్మదిగా పడతాం.
ఎవరు వాళ్ళు? ఎవరా? వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళతో చాలా పని ఉంది కాబట్టి నువ్వే స్వయంగా తిండి తిప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీసాల ఆయన ఉన్నాడే, ఆయన కొంచెం గట్టిగా కాబట్టి ఎవరైనా నేను చూపిస్తాగా. బావగారు, పెద్దోడిని అనుభవం మీద చెప్తున్నాను. అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. ఆయన చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా ఇన బీరువాలో జాగ్రత్త పెడతాను. ఎవరైనా నిజంగా యముళ్లాగే ఉన్నాడు. నిజంగా ఎముడి అనుకో, నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని. నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలి? సరే, సుబ్బమ్మా, కూరలు తీసుకురా. వస్తున్నారమ్మాయి గారు. ఏముందా? సుబ్బమ్మా, ఎందుకు నిలబడ్డా? లోపలికి అనండి, ఏమిటి రక్త మాంసం? మేము శాకాహారులు. సార్, అవి రక్త మాంసాలు కావు. కాదంటే ఏమిటయ్యా? ఇదిగో మాంసం ముక్క, రక్తమును. అది మాంసం ముక్క కాదు సార్, మామిడికాయ ముక్క. అది రక్తం కాదు, నూనె కారం మిక్స్చర్. ఒక్కసారి తింటే వదిలిపెట్టారు. ఇది ఆంధ్రుల అభిమాన అసలైన సిసలైన ఆవకాయ పచ్చడి. అటులనా? సరే అని కొంచెం మంచిది తాగండి. ఏమిటి నవ్వులాట? వేళకోణంగా ఉందా? వేళకోణంగా వేస్తాను. తింటం కూడా ఒక ఆర్ట్. అలా తినకూడదు మావయ్య. నేను కలిపి పెడతాను. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుని తినాలి. ఇప్పుడు తినండి. అద్భుతం. ఇంకొకటి ఉంది, ఆంధ్రుల అభిమాన శాఖం. ఏమది? ఆంధ్ర మాత గోంగూర. ఓహో, ఆ మాతను కొంచెం వడ్డించు. వారికి కూడా వడ్డించు. అమృతం. అమృతం అమృతం దీని ముందు దిగదుడుకు. అప్పుడే ఏమైంది? ఇంకొకటి ఉంది, ఉలవ చారు. వాసనకే మరిపోతున్నదే. ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం. ఏమిటి ఈ శబ్దములు? రేపులు అంటే అంటే గ్యాస్. అంటే అంటే పరిపూర్ణ మృష్టాన్న భోజనమునకు సంకేత శబ్దములు. బ్రేవ్ బ్రేవ్ మన త్రేపులు. ఓహో, వింతగానే ఉన్నది ఈ భోజనము. ఏమ్మా, పదార్థములన్నీ నీవే తయారు చేసివా? నేనే చేశాను. నా సలహా జన్మ జన్మలకి నీ భోజనము మర్చిపోలేనమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరద్దు. ఆ తర్వాత కూడా అనండి సార్. పుత్ర పౌత్రాభివృద్ధిరద్దు. అస్తు అస్తు. బాబు, అవన్నీ బంగారం నగలేనంటారా? ఉట్టి బంగారమా? మేలిమి, ప్యూర్రా. అందులో రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు. అమ్మమ్మమ్మ, చూస్తుంటే కళ్ళు తిరిగిపోయినాయి అనుకో. ఏ పాటి ఉంటుంది అట్టిలవా? వాటి వాల్యూ గట్టే మగోడు కూడా ఉన్నాడేంటి? అబ్బో అబ్బో అబ్బో, అసలు వాటిని తలుచుకుంటుంటే నిద్రట్టడం లేదు. నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్. పిచ్చెత్తిపోతుంది అనుకో. చూస్తా చూస్తా వాటిని వదిలేయాలంటే మనసు ఒప్పకుండా ఉంది. ఎన్ని మాయ మాటలు చెప్పినాడు. పెట్టి వదిలితేనా రాత్రిపూట తల కింద పెట్టుకు మరి నిద్రపోతున్నాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చినా బాగుండు. రేపో మాపో పోతామంటున్నారు. పోనీ రామశాస్త్రిని పిలిపిస్తే? మద్దరా, అమ్మో, నాకు ధైర్యం సాలడం లేదురా. ఆ సత్తిగాడి కేసే ఫైల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. మళ్ళీ ఈలోగా ఇంకో మాటరా. లేదురా, ఈ సమస్యని శాంతియుతంగానే పరిష్కారం చేద్దాం. ఎప్పుడు సరే
తగిలింది. సరదాగా ఊసులు ఆడుకుందామని. అవును, పేరేంటి? సుబ్బమ్మ. సరే గాని ఆయన ఏం చేస్తున్నారు? ఎవరు? ఆయన అబ్బా, మళ్ళీ ఆయన ఎందుకు? నేను ఎందుకు వచ్చానంటే, చెప్పండి. చల్లకొచ్చి ముందు కాస్తారి. చాలా లేదు ముంతాలేదు, డైరెక్ట్ గా అడిగేద్దామని వచ్చాను. అడగండి. నువ్వేమనుకో కదా. ఏమిటి నాన్నగారు? అదే ఏం లేదు, ఆ ఆవకాయ గోంగూర నువ్వు చేసావా లేక ఆ అమ్మాయి చేసిందా తెలుసుకుందామని వచ్చాను. నేనే చేశాను. నీ చెయ్యి పడకపోతే దానికి ఆ రుచి ఎలాగొచ్చింది? అయితే ఏమిటంటే అప్పుడు? అదే ఏమి లేదు, తెలుసుకుందామని వచ్చావు, తెలుసుకున్నాను, అనుమానం తీరిపోయింది. నువ్వేమో అనుకోనంతే. ఇంకో సంగతి అడుగుదామని. అవుదో ఏముందా? నేను రుద్రయ్య బావగారు, రుద్రయ్యనే. నగా నట్రా ఇక్కడ పెట్టుకునే తలుపులు తీసు పడుకున్నారని చెప్పేసేసి నేను తలుపులు తెరిచి పడుకుంటున్నా. అవును, చూడండి. మా చిత్రగుప్తుడు ఎక్కడ? ఏమో. చిత్రగుప్త, 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 తలుపు తెరిచి ఎత్తడికి వెళితే మాట్లాడలేమి? చెప్పును. నేను మధ్యాహ్నం తిన్న ఉలవచారు గోంగూర ఆవకాయ వేడి చేసి మంచం మీద నిలవలేక అటు ఆరు బయటికి గాలికి ఇదే. సరే, ఇక నేను తలుపు తాళం వేసి పండుకొను. చెప్తాను, మీరు వెళ్ళు. వస్తాను బావగారు. చెట్టు మాత్రం జాగ్రత్త. అటులోనే వెళ్తాను. సిన్సియర్గా ఎడవాలి. శ్రీవారు ముస్తాబవుతున్నారు, చిన్నవారు పెట్టి బేరా సర్దుకుంటున్నారు. ఇది ప్రయాణ సన్నాహమా? అవును, నేటితో మా 3 రోజుల గడువు సరి. రేపు ఉదయం కోడి కుయ్యగానే మా ప్రయాణం. సార్, మా ఊళ్ళో కోళ్లు పొద్దు పొడిస్తేనే గాని కుయ్యవు సార్. వీలేదు, అటువైన కోడిని కూయించి ఉదయమే మా ప్రయాణము గావించడం. నీవు కూడా. నేనా? రావా? ఏమి ధిక్కారమా? అంతటి అపచారమా? కానీ ఏమా సందేహము? సందేహం నన్ను గురించి కాదు స్వామి, ఆ ఆభరణ గురించి. ఎవరా బాల? ఇంకెవరున్నారు స్వామి? మన సావిత్రి. ఏమి జరిగినది? ఏమమ్మా, ఎందుకు ఏడ్చుతుంది? నిన్ను ఎవరైనా ఏమైనా అంటారా? సందేహించకు, చెప్పుమా. స్వామి, ఏమి? పాపం ఆడపిల్ల కదా, చెప్పడానికి సిగ్గుపడుతోంది. అయితే నువ్వు చెప్పు. మరేం లేదు స్వామి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే ఏమంటారా వెధవ? వెధవ కాదు స్వామి, వాడు కూడా యథాశక్తి ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకేమి, పెళ్లి చేసుకునవచ్చును కదా. చేసుకునవచ్చును, కానీ ఈ అమ్మాయి తండ్రి ఉన్నాడు చూశారు, వాడే ఒప్పుకోవటం లేదు. అయితే కష్టమే. తండ్రి ఇష్టానికి భిన్నంగా కూతురు పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్ర విరుద్ధం. ఏమిటి నీ అధర్మశాస్త్రం నువ్వును? ఇంకా దాన్ని బట్టి ఎలాడతానంటావు? సార్, మీరు చెప్పండి, ప్రేమించిన యువతి యువకుడు పెళ్లి చేసుకోవడం న్యాయం అవునా కాదా? న్యాయమే. ఓకే, ఇదిగో నోట్ చేసుకో. మనం వెళ్ళగానే శాస్త్రాన్ని సవరించాం. సవరించేదాకా ఎక్కడ సార్ ప్రాణం మీదకి వచ్చాను? ఏమంత ప్రాణం మీదకి వచ్చింది? ఏంటి నీ బంధుంచే ప్రాణం మీదకి రావాలి? ఆ అమ్మాయి తండ్రి వేరే కొడుకు పెళ్లి చేస్తానంటున్నాడు. అటువైనా ఇప్పుడు ఏమి చేయుట? ఆ న్యాయశాస్త్రం తర్వాత ఎమెండ్ చేసుకోవచ్చు. ముందు ఇమ్మీడియట్ గా ఒక ఆర్డినెన్స్ పాస్ చేయండి. కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ సార్. ఓహో, అటువైనా ఈ రాత్రికి వివాహం ఏర్పాటు చేయము. ఆ కుర్రవాణి తీసుకుని రా. అట్లనే స్వామి. స్వామి, ఈ రాత్రికి వధూవరులు ఇరువురు రహస్యంగా దేవాలయంలోకి వస్తారు. మీ చేతులతో అక్షతలు వేసి ఆశీర్వదించండి. తర్వాత ఏడుపు గుట్టి ముఖం వేసవ వాళ్ళ నాన్నకు తెలిసిన ఒక ఏడు కొడికి నిద్రపుతా. వాడేమి చేయగలడు? మేముండగా మళ్ళీ సున్నా. అటలనే. ఏమమ్మా, ఇప్పుడు నీకు సంతోషమే కదా? స్వామి, మరి ఏర్పాట్లు చేయాలి, మేము వెళ్ళిరామా? అట్లనే వెళ్ళారు. రేపు ఉదయమే ప్రయాణం. అట్లనే స్వామి, కోడి కూతతో. కోడి కూతతో. రా సావిత్రిరా, వస్తా స్వామి.
ఏంటి రేపే మీ అలా వీల్లేదు బావగారు. బావగారు నా కోసం 1 డే ప్లీజ్, ఒక్కరోజు వీల్లేదు. అలాగంటే అలాగే అవతల నేను కమిట్మెంట్ అయిపోయానండి. ఎవరికి? అదే మన పక్కూరే చాకులాంటి పిల్ల, కానీ గొప్పింటి బిడ్డ, వెరీ బిగ్ ఫ్యామిలీ. సరదాగా భరతనాట్యం నేర్చుకుంది. ఫస్ట్ ప్రోగ్రాం మీ ముందే ఇవ్వాలని ఆ పిల్లకంటే తల్లి చాలా ఇంట్రెస్ట్ పడిపోతుంది బావగారు. సార్ అలాగే కానీ నేను కమిట్మెంట్ అయిపోయాను. ఏముందా అమ్మమ్మ మీరు ఎక్కడి దాకా మీ పాదాలు అవుతున్నా. మీరు నో అంటే ఇంకేముంది, నా ప్రెస్టేజ్ అవుతూ. ఇప్పుడు అమ్మాయి కన్య, ప్రౌఢ, ముగ్ధ, వృద్ధ? అమ్మాయి కన్యకి ప్రౌఢకి కొంచెం సెంటర్ గా ఉంటుందండి. అయితే తప్ప అయ్యా, ఏదో ప్రాధాయపడుతున్నాడు, ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాను అంటున్నాడు. సరేనానండి. వీల్లేదు, ప్రయాణమునకు ముహూర్తము నిర్ణయించి ఏమయ్యా, ఈ రాత్రి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోగలవా? చేసేస్తాం. సరే, చేసి ఎట్లు చేసి వెళ్ళిపోతాం. ముహూర్తం ప్రోగ్రామే. సరేనా? సరే అమ్మాయ్యా. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు, అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. కమ్మని పాట, చక్కని ఆట కావాలంటారు. కొందరు బుద్ధిగా ఉంటారు, కసి కసిగా కొందరు నన్ను పాడమంటారు, పచ్చిగా ఆడమంటారు. నచ్చారంటే జై కొడతారు, నచ్చకపోతే చీ కొడతారు. పిచ్చి పిచ్చిగా భయపడతారు, దొంగు కాస్త దులిపేస్తారు. పోకిరోళ్ళు యమపోదుగాళ్ళు, ఉయప్పో పోకిరోళ్ళు యమపోదుగాళ్ళు. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. చిత్తూరు పుత్తూరు ఎన్నెన్నో చూశాను.
బాబు గారు అంతా వచ్చేసారా? అంతా సిద్ధమేనా? ఆగవయ్యా, రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. పోనీ గణపతి పూజ మొదలెట్టిద్దారా? అలా కానివ్వండి. రండి కూర్చోండి. యముండా అదే ముహూర్తం టైం అయింది, వీళ్ళకి రాలేదే. ఇప్పుడు ఎలా? నమో సూర్యపుత్రం, నమో ధర్మమూర్తిం, నమో ధర్మరక్షాంకరం, నమో పాప భయంకరం. నా కోరిక మన్నించి మా ఊరికి వచ్చి మా వంటలను మెచ్చి మా లవ్వు గుర్తించి మా పెళ్లి చేయింత మమ్ములను దీవింత దయాంతరంగుండవై ప్రసన్న వదనుండవై వాగ్దానమున్ చేసి ఉన్నాడవే. అయ్యహో ఎందున్నవాడవో ఏమి చేయుతున్నాడవో ముహూర్తముందాసనే. చిత్రగుప్త, ముహూర్తము సమీపించినది, త్వరగా వెళ్ళవలేను. వాగ్దానమున్ మరచి నీ మాటనే తప్పి నీవు రాకున్నచో ఈ ముహూర్తానికే మాదు పెళ్లి నీవు చేయించలేకున్నచో మేమిద్దరం ఏకమై భగ్న హృదయంబుతో బాష్పనేత్రంబుతో అగ్ని ప్రవేశించి ఆత్మాహుతిని చేసి దగ్ధమై భస్మమై పుణ్యలోకంబులం చేరి బ్రహ్మ విష్ణుస్వరుడోరగ యచ్చాది సమక్షంబునన్ నిన్ను నిందించి నీ మీద ఆరోపణలు చేసి నీ ఉద్యోగమూడ బీకించి నిన్ను నీ మహిషాసన భ్రష్టు గావించి వచ్చితిమి మీకోసం ఎదుర్పిస్తున్నా. అందుకే కదమ్మా సమయం మించిపోకుండా త్వరపడి వచ్చితిమి. పాహిమాం 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 పాహిమాం. చిరంజీవ చిరంజీవ. మాంగళ్యధారణ కానివ్వండి. మన సావిత్రం గారిని సత్తిగాడు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాడు. మన చుట్టాలు కూడా అక్కడే ఉన్నారు. ఎంత మోసం! ఈ మాట చెప్పడానికి సిగ్గులేదంట. మన జనాన్ని తీసుకెళ్ళి నరికించి మారేరా. నేను వస్తున్నాను పద. దీర్ఘ సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. నిండు పసుపు కుంకుమలతో 100 ఏళ్లు వర్ధిల్లు తల్లి. నీ ఆవకాయ గోంగూర జన్మ జన్మలకి మర్చిపోను తల్లి. థ్యాంక్ యూ సార్. ఆరిపిడిగా నువ్వా? మరి ముందే చెప్పలేదే. కథలో ఈ మాత్రం సస్పెన్స్ లేకపోతే క్లైమాక్స్ ఫ్లాట్ గా ఉంటుంది సార్. అదిగో కోడి కూర్చున్నది. ఇక మేము పోయి వచ్చేదము. వెళ్తారా మావయ్య? తప్పదమ్మా, వెళ్ళి తీరాలి. వెళ్ళి రండి స్వామి. నీవు కూడా. నేనెట్లా వస్తాను సార్? యముండా. సార్ ఆవేశపడకండి సార్, మళ్ళీ ఆయాసం వస్తుంది. ఇప్పుడే కదా సార్ మీరు నా భార్యను ఆశీర్వదించారు. దీర్ఘ సుమంగలిగా నిండు పసుపు కుంకుమతో 100 ఏళ్లు వర్చల్లమని. ఇప్పుడు గనక నేను మీ వెనక వస్తే మీ దీవెన అబద్ధం అవుతుంది సార్. అసాధ్యుడివిరా, మేధావిరా, మెచ్చినానురా. ఇక నువ్వు మా లోకానికి రానక్కర్లేదు. సార్ ఈయన చెప్పిన ధర్మశాస్త్ర సవరణలన్నీ డ్రాప్ చేయాలంటే నా ఒక్కడి వల్ల కాదు, ఈయన ఉండి తీరవాలి. మిస్టర్ గుప్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఇది యమలోకం కాదు, ఇది మాలోకం, భూలోకం. మళ్ళీ మడత పెంచి వేసావంటే నీ మక్కెళ్ళని కొడతాను, జాగ్రత్త. నువ్వు వరి చచ్చినా సరే నీ లోకానికి నేను రాను. సార్ మరేం అనుకోకండి సార్. మీ కన్సల్టేషన్ కావాలంటే అప్పుడప్పుడు ఇక్కడికే రండి సార్. నన్ను మాత్రం ఆ నరకోలోకానికి తీసుకెళ్ళొద్దు సార్. రావయ్యా మగడ దారికత్తులు మేము పెట్టుకుంటాం, మళ్ళీ కావలిస్తే మేము నింపుతాం. నీకేం తెలుసా ముసలముండా కొడుకు, ఇప్పుడే కదా పెళ్ళైంది, మేము హనీమూన్ వెళ్ళొద్దు. వీడు కావలేదురా. వద్దాపే
చూసారా ఇన్స్పెక్టర్ గారు ఎంతకు తెగించాడో? రామశాస్త్రి. నేను రామశాస్త్రిని గాను రమణమూర్తిని. రమణమూర్త. అవును, నేను ఈ సత్యం స్నేహితుడిని. ఇదిగో నీ మిత్రుడు అప్పల నరసయ్య పంపించిన హంతకుడు. నేను విశాఖపట్నం నుంచి రైల్లో వస్తూ ఉంటే ఇతను నా పెట్టెలోనే ఎక్కాడు. బాగా గురకబెట్టి నిద్రపోతూ ఉంటే అతని జేబులోంచి ఒక కవర్ బయటపడింది. దాని మీద తమ అడ్రస్ రాసింది. అనుమానం వచ్చి తీసి చదివాను. తమ ప్లాన్ అర్థమైంది. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేశాం. చిత్తు చేశావు. ఒరే రమణ, సూపర్ బ్రా, కంగ్రాచులేషన్స్. అది సరేరా, ఏం మునిగిపోయిందని మేము రాకముందే లేచావు? లేవాలని లేవలేదురా, పడుకోగానే నిద్ర పట్టింది. ఆ నిద్రలో బ్రహ్మాండమైన కళ. ఆ కళలో అవునరా, ఎరి ఎవర్రా వాళ్ళు? వాళ్ళేరా, యమధర్మరాజు గారు, చిత్రగుప్తుడు గారు. యమధర్మ అవునరా, ఇది కళ కాదు. ఉత్తరయ్య గారు, పదండి పోలీస్ స్టేషన్ కి. ఇన్స్పెక్టర్ గారు, నేను ఈ సత్యాన్ని చంపలేదు కదండి. చంపడానికి ప్రయత్నం చేశారు, అది నేరమే. ఒరే అల్లుడు, మర్యాద మర్యాద. సరే సరే అల్లుడు గారు, సమస్యను మనం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం. సరే, ఇంతకీ ఏమంటావు? నువ్వు ఈ కేసు ఎత్తేసుకుంటే సచ్చి నీ కడుపును పుడుతుంది. నీ బొంద నువ్వెత్తుకు నా కడుపును పెట్టడం? ఒక్క షరతు మీద ఎత్తేసుకుంటాను. ఏంటి? నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? చేస్తే కేసు ఎత్తేసుకుంటావా? ఓ అయితే నేను ఓ. చాలా థ్యాంక్స్ రుద్రయ్య గారు. మేము అనుకున్నట్టుగా మా సత్యం పెళ్లి జరిపించేశాం. అంతా దేవుడి దయ. అవునవును, అంతా దేవుని దయే. ఏమిటి ఇవి వేషాలే? అమ్మల్లుడు, ఎంత గొప్ప డ్రామా ఆడేశావయ్యా. మామగారు, సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలని మీరే అన్నారుగా. అల్లుడు, నా ఫిలాసఫీని అర్థం చేసుకున్నావు, నాకు అది 10,000. మరి ఆలస్యం లేవండి పోయినా